హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ క్లాస్లో మనం MS-EXCELలో బిల్ ఎంట్రీ ఏ విధంగా చేయాలో చెప్పబోతున్నాను. సో అందరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బిల్ ఎంట్రీ నేను ముందుగా ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టాను. బిల్ ఎంట్రీ ఈ విధంగా చేయాలి. సో ఈ విధంగా బిల్ ఎంట్రీ ఏ విధంగా చేయాలి అంటే నేను చూపిస్తాను. సపోజ్ ఇక్కడ ఉంది కదా, ఇది డిలీట్ చేస్తున్నా. డిలీట్ చేసి ఇక్కడ ఫార్మేట్ ఉంది కదా, ఫార్మేట్ అప్లై చేసాను, క్లియర్ ఫార్మేట్. ఈ విధంగా రిమూవ్ చేసిన తర్వాత మనం ఇక్కడ బిల్ నెంబర్ తర్వాత కస్టమర్ నేమ్, కస్టమర్ ఫోన్ నెంబర్, ఆ తర్వాత డేట్ అండ్ టైం ఈ విధంగా ఎంట్రీ చేసుకున్న తర్వాత ఇక్కడ ఐటమ్స్ అదేవిధంగా ప్రైజ్, క్వాంటిటీ, టోటల్ ఈ విధంగా ఎంట్రీ చేసుకున్న తర్వాత మనం ఈ విధంగా ఉంటుంది కదా, మనం ఇక్కడ బిల్ నెంబర్ ఇచ్చేయాలి. సపోజ్ నేను శాంపుల్గా ఒక బిల్ నెంబర్ ఇస్తున్నా. అతని పేరు వచ్చేసి సీన్ అనుకుందాం. అతని ఫోన్ నెంబర్ ఏముంది, 9956 కదా. ఈ విధంగా ఎంట్రీ చేసుకున్న తర్వాత కాలం పెడుతూ మనం సెట్ చేసుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇది మరీ బాగా లెంతీగా ఉందంటే కొంచెం ఈ విధంగా చేసుకొని దీన్ని ర్యాప్ టెస్టింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా దీనికి డేట్ ఇవన్నటి డేట్ అంటే కస్టమర్ ఏ రోజు బిల్ చేస్తున్నాడో, అంటే పర్చేస్ చేస్తుందో ఆ డేట్కి సపోజ్ ఇవాళ డేట్ రావాలంటే దానికి సపరేట్గా ఫార్ములా ఉంది. ఈక్వల్ టు టుడే బ్రాకెట్లో ఎంటర్. టుడే ఇవాళ డేట్ రావడం జరుగుతుంది. ఈక్వల్ టు టైం వచ్చేసి నౌ, ఫార్ములా వచ్చేసి నౌ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. సో ఈ విధంగా ఇవాళ డేట్తో పాటు టైం కూడా రావడం జరుగుతుంది. సో ఐటమ్స్ వచ్చేసి టీవీస్, మొబైల్స్, ల్యాప్టాప్స్, వాషింగ్ మెషిన్స్. ఈ విధంగా ఎంట్రీ చేసుకున్న తర్వాత వీటి యొక్క ప్రైస్ ఎంత ఉంది, 30,000, 15,000, 30,000, 15,000, 50, 25. ఈ విధంగా ఎంట్రీ చేసుకున్న తర్వాత వీటి యొక్క క్వాంటిటీ 3, ఇవి ల్యాప్టాప్స్ 1, వాషింగ్ మిషన్ 2. ఈ ప్రైస్ వచ్చేసి ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. ప్రైస్ టీవీస్ 30,000, క్వాంటిటీ ఎంత 3, 30 × 3 90. ఇది ఏ విధంగా ఫార్ములా అప్లై చేయాలంటే ఈక్వల్ టు ఈ 30,000 కాదు, ఇది సపోజ్ 30,000 ఈ విధంగా తీసుకున్నారు, ఇంటూ చేశారు. క్వాంటిటీ 3 ఎంత వచ్చింది, 90. కరెక్టే వచ్చింది. ఈ మిగతా సెల్కి అప్లై చేసుకుంటే రాంగ్ చూపిస్తుంది, ఎందుకంటే ఇవి డిఫరెంట్ ప్రైజ్, డిఫరెంట్ క్వాంటిటీ ఉన్నాయి కాబట్టి రాంగ్ చూపిస్తావు. సో ముందుగానే ఏం చేసుకోవాలంటే ఈక్వల్ టు ఈ ప్రైజ్ ఉన్న సెల్ అడ్రస్ ఇంటూ క్వాంటిటీ ఉన్న సెల్ అడ్రస్ ఎంటర్. ఈ విధంగా చేసుకున్న తర్వాత దీన్ని డ్రాగ్ చేసుకోవచ్చు. సో డిఫరెంట్ అవడం జరిగింది. సపోజ్ ఇక్కడ మీరు 2 ఇచ్చుకోవచ్చు, క్వాంటిటీ చేంజ్ చేసుకోవచ్చు, ప్రైస్ చేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రైస్ కూడా చేంజ్ చేస్తుంది. సపోజ్ ఇక్కడ ల్యాప్టాప్ 20,000, దీన్ని 45,000 కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ మీరు చేంజ్ చేసినప్పుడు ఇక్కడ టోటల్ కూడా మారిపోయింది. ఇక్కడ
టోటల్ చేశారు కదా, టోటల్ తర్వాత మొత్తం ఐటమ్స్ యొక్క టోటల్ వరి సిజిఎస్టీ సపోజ్ 4.5% అనుకుందాం. ఎస్జిఎస్టీ సపోజ్ 3.5% అనుకుందాం. తర్వాత గ్రాండ్ టోటల్ ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇవి ఎంటర్ చేసుకోండి. టోటల్ అంటే వీటి యొక్క టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ టోటల్. దీనికి టోటల్కి షార్ట్కట్ కీ వచ్చేసి కీబోర్డ్లో ఆల్ట్ = ప్రెస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా రేంజ్ అనేది తీసుకుంటుంది. తర్వాత ఈ టోటల్ మీద సిజిఎస్టీ యాడ్ చేయాలి. టోటల్ ఇంటూ 4.5%, 11,700 వచ్చింది. సో SGST సెల్ అడ్రస్ =3.5%, 9,100 వచ్చింది. ఇప్పుడు వీటిని సమ్ చేయాలి. ఈ టోటల్తో పాటు ఈ సిజిఎస్టీ అదేవిధంగా ఎస్జిఎస్టీ. ఈ గ్రాండ్ టోటల్ వచ్చేసి 2,80,800 అయితే రావడం జరిగింది. ఇక్కడ దీనికి హెడ్డింగ్ ఇవ్వలేం కదా, హెడ్డింగ్ ఇచ్చేద్దాం. ఇది మర్జెన్ సెంటర్ చేసుకోండి, కాలం సెలెక్ట్ చేసుకుని మర్జెన్ సెంటర్ బిల్ ఇన్వాయిస్ ఈ విధంగా చేసుకొని దీనికి కలర్ కూడా అప్లై చేసుకోవచ్చు. కలర్ ఈ విధంగా సైజ్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా బిల్ ఎంట్రీ అనేది చేసుకుంటారు. బిల్ ఇన్వాయిస్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా ఎనర్జీ అండ్ మ్యాటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని తీసుకురాబోతున్నాను. థ్యాంక్ యూ.